అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పట్టణంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో నిరసన చేపట్టారు. ఉపాధ్యాయులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్తో పిలుపునిచ్చిన నిరసన వారంలో భాగంగా పాడేరు జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఆ సంఘం నేతల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తమకు రావాల్సిన 4 పెండింగ్ డిఏల విడుదల, 12వ పిఆర్సి విడుదల, సిపిఎస్, జిపిఎస్ విధానాలు రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు వంటి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ లో వినతి పత్రాన్ని అందజేశారు. గత వారం రోజులుగా తామంతా శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టామంటూ ఆ సంఘం నేతలు మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. 11/9/2025న ఈ జిల్లాలో పనిచేస్తున్నటువంటి, ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా తన నిరసనను వ్యక్తం చేస్తూ పాఠశాలకు నల్ల బ్యాడ్జీలు ధరించి హాజరవడం జరిగింది. అలానే 12వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి మండల తహసీల్దార్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలానే 13వ తారీఖున, 14వ తారీఖున మన ప్రజాప్రతినిధులకి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 15వ తారీఖున తాలూకా కేంద్రాల వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు 16వ తారీఖున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి రావాల్సినటువంటి 4 పెండింగ్ డిఏలను వెంటనే ఈ ప్రభుత్వం ప్రకటన చేయాలి. అలానే 12వ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేసి 30% ఐఆర్ తగ్గకుండా ప్రకటన చేయాలి. అలానే సిపిఎస్, జిపిఎస్ విధానాల్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. అంతేకాకుండా ఈహెచ్ఎస్లో మాకు ఉపాధ్యాయులకి, ఉద్యోగులకి 25 లక్షలకి పెంచాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఉపాధ్యాయులకి కేవలం బోధనకు మాత్రమే పరిమితం చేయాలి. బోధనేతరైనటువంటి అనవసరమైనటువంటి యాప్ని తొలగించాలి. అలాగే సెల్ఫ్ అసెస్మెంట్ బుక్లెట్ విధానాన్ని రద్దు చేయాలనేసి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పక్షాన